అందరికీ మోషే గురించి తెలియనటువంటి వారు ఎవరు కూడా లేరు. అందరికీ మోషే అంటే ఎవరో తెలుసు. బైబిల్లో గాని, మరి ఇతర గ్రంథాల్లో గాని, అలాగనే యుదాయిజంలో గాని, ఖురాన్లో గాని, ఇజ్రాయేలీలు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారిలో మోషే గురించిన ప్రస్తావన అనేక చోట్ల ఉంటుంది. అయితే మోషే గురించి అయితే అందరికీ తెలుసు, కానీ అందరికీ ఒక సందేహం ఉందండి. ఏంటంటే, దేవుడు నడిపించినటువంటి భక్తుడైనటువంటి విశ్వాసము కలిగినటువంటి నాయకుడైనటువంటి ఈ మోషేను దేవుడు వాగ్దాన భూమికి ఎందుకు చేర్చలేదు? మధ్యలో ఎందుకు చంపేశాడు? చిన్న చిన్న కారణాలకు ఇంత పక్షపాతం దేవుడు చూపిస్తాడా అనే అంశం మాత్రం చాలా మందిలో ఇప్పటికీ కూడా సందేహం ఉంటుందండి. ఆ విషయాలతో పాటు కొన్ని విషయాలు ఈ సమయంలో మనం అందరం కూడా పూర్తిగా విందాం. మోషే రాసినటువంటి ఈ సంఖ్యాకాండంలో ప్రభునందు పిల్లరా, మనం అందరం కూడా సంఖ్యాకాండంలో మనం అందరం చదివాము కదా, 20వ అధ్యాయంలో కొన్ని సంగతులు. ఈ గ్రంథాన్ని కూడా మరి మోషే రాశాడు. అరణ్యములో మరి ఈ యొక్క గ్రంథాన్ని రాయడం జరిగింది. దాదాపుగా క్రీస్తు పూర్వం 1450 1410 మధ్యలో రాయడం జరిగింది. దాదాపుగా 36 అధ్యాయాలు 1287 వచనాలతో నింపబడినటువంటి ఈ పుస్తకము మోషే చాలా చక్కగా మరి ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా మోషే ఎంతో చక్కగా దైవ దర్శనం ద్వారా చక్కగా రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రభునందు పిల్లరా, మనం మోషేను గురించి వింటున్నాము కాబట్టి మోషేను గురించి కొంచెం ఇంట్రడక్షన్ మనము తెలియజేసుకున్నట్లయితే, మోషే అనేటువంటి పేరు హిబ్రూ భాష నుంచి వచ్చిందండి. దీని అర్థము బయటికి లాగడం లేదా బయటకు తీయడం. ఇతని తండ్రి పేరు అమ్రాము, తల్లి పేరు యాకోబెదు, అన్న అహరోను, సోదరి మిరియామి, అలాగనే భార్య సిప్పోరా, అలాగనే కుమారుడు గిర్షోము, ఎలియాజర్. చూడండి ప్రభునందు పిల్లరా, ఈ సమయంలో ఈ మోషేను గురించి మనం వింటున్నాము. దాదాపుగా ఈ మోషే 120 సంవత్సరాలు జీవించడం జరిగింది. 120 సంవత్సరాల్లో 43 భాగాలుగా మనము మరి ఆలోచించినట్లయితే 40 సంవత్సరాలు యువరాజుగా, 40 సంవత్సరాలు మరి కాపరిగా, 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ నడిపించేటువంటి నాయకునిగా మోషే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 120 సంవత్సరాలు జీవించాడు. ప్రభునందు పిల్లరా, అయితే నిర్గమాకాండము గాని, ద్వితీయోపదేశ కాండము గాని, సంఖ్యాకాండము గాని ఇలా కొన్ని భాగాల్లో బాగా కనిపించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మోషే మాత్రమేనండి. ఇది సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, అదే ఐగుప్తులో పెరిగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా దేవుడు నేరుగా మాట్లాడినటువంటి గొప్ప నాయకుడిగా పేరున్నటువంటి వ్యక్తి కూడా ప్రభునందు పిల్లరా ఈ మోషేనండి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ మోషే. ప్రజలను నడిపించినటువంటి వ్యక్తి ఈ మోషే. బైబిల్లో కూడా మోషే గురించి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అంశాలు గొప్పగా వ్రాయడాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 3:14 చదవడానికి సమయం లేదు, నేను చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాల్లో చూస్తే దేవుని కోసము ఈ మోషే ఎంతగా పనిచేశాడో మనకి అక్కడ కనబడుతూ ఉంది. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే దేవుని యందు మరి ఎంత నమ్మకంగా ఉన్నాడో, నమ్మకం కలిగిన వాడో, దేవునితో ఏ విధముగా ఉన్నాడో, ఎలా నడిచాడో మరి ద్వితీయోపదేశ కాండములో కూడా మనకు బాగా కనిపించేటువంటి వ్యక్తి ఇతనేనండి. చూడండి ప్రభునందు పిల్లరా, అసలు ఇజ్రాయేలీల వారిలో మోషే వంటి ప్రవక్త ఇంకెవ్వరూ కూడా పుట్టలేదంట. నిజంగా అది మంచి మాట అండి. అతని గురించి రాయబడిన మాట అది. ఈ మోషే ద్వారానే ప్రభునందు పిల్లరా, ఇశ్రాయేలీల ప్రజలు 400 సంవత్సరాలకు పైగా ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఈ మోషేను ఎన్నుకొని ఈ మోషే ద్వారా మరి దాదాపుగా 10 సూచక క్రియలు ఈ మోషే ద్వారా చేయించి ఇశ్రాయేలీల ప్రజల్ని ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఇతని ద్వారా విడిపించాడండి. నాయకుడయ్యాడు, ప్రజలను నడిపించాడు. అరణ్యం చుట్టూ తిరిగినా సరే ఆకలి దప్పుల్లో కూడా మన్నాను మరి దేవుడు ఇతని ద్వారా కురిపించాడండి. సముద్రాన్ని ఇతని ద్వారా దేవుడు చీల్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇలా ఎన్నో గొప్ప కార్యాలే చేశాడు. అంత గొప్ప నాయకుడిగా ఉన్నటువంటి మోషే మరి ప్రామిస్ ల్యాండ్ కి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేకపోయాడు అంటే వాగ్దాన భూమికి ఎందుకు వెళ్ళలేదో బైబిల్లో మనం చూస్తామండి. అది కూడా చాలా చిన్న కారణం. చిన్ని కారణంగా చాలా మంది అనుకుంటారు, కానీ దాని లోతుగా మనం అధ్యయనం చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయండి. వాగ్దాన భూమిని చూపించాడు, కానీ వాగ్దాన భూమికి చేరలేకపోయాడు.
మధ్యలోనే ఆయన చనిపోవడం జరిగింది. దేవుడే చెప్పాడు, నేను వాగ్దాన భూమి నీకు ఇవ్వను అని. ఎందుకు దేవుడు అంత పక్షపాతిగా ఆలోచించాడో లోతుగా మనం అధ్యయనం చేస్తే మనకు అర్థమవుతుందండి. అసలు ఎందుకు మోషేను చేర్చలేదో కూడా మనం ఆలోచన చేద్దాం. మోషేను వెళ్లి ఆ రాయితో మాట్లాడు అంటే మోషే కర్ర తీసుకొని కొడతాడు, నీళ్లు వస్తాయి, ప్రజలందరూ నీళ్లు తాగుతారు. ఇది అయితే ఈ చిన్ని అంశానికే మోషేకి ఇంత పనిష్మెంట్ ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. ప్రభునందులారా, నిర్గమాకాండం 17వ అధ్యాయంలో గాని, మనం తీసుకున్నటువంటి భాగంలో సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో గాని జరిగినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం గమనిస్తామండి. ప్రభునందులారా చూడండి, అక్కడ జరిగినటువంటి ఇదంతా కూడా హోరేబు కొండ మీద మెరిబా దగ్గర జరిగినటువంటి సిచ్యువేషన్ అండి. మెరిబా మస్సా అనే ప్రాంతానికి ఆ పేరు పెడతారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నిర్గమాకాండం 17వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమి జరుగుతుందంటే మిరియాము చనిపోయింది. చూడండి, ఒకసారి మనము సంఖ్యాకాండం తీసుకున్నటువంటి భాగము 20వ అధ్యాయం కూడా మనం గమనిద్దాము. నిర్గమాకాండము 17వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. అలాగనే సంఖ్యాకాండములో మనం గమనించినట్లయితే మొదటి నెల యందు ఇశ్రాయేలీల సర్వ సమాజము, సంఖ్యాకాండం 20వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలను చదువుతాను. మొదటి నెల యందు ఇశ్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోసే అహరోనులకు విరోధముగా పోగైరండి. చూడండి ప్రభునందులారా, మరి ఇశ్రాయేలు ప్రజలు కాదేశులో దిగినప్పుడు సీను అరణ్యమునకు రాగా ప్రజలు ఎక్కడ దిగారండి? కాదేశులో దిగడం జరిగింది. అక్కడే మిరియాము కూడా చనిపోయింది. ఇక్కడ ఏం జరిగిందంటే మిరియాము చనిపోయిన బాధల్లో ఉన్న సమయంలోనే కొంతమంది ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా త్రాగడానికి నీరు లేక పశువులు, అలాగే వాళ్ళు పెంచి పోషించుకునేటువంటి మంద, అలాగే పిల్లలు, ఈ విధంగా ఎన్నో అవస్థలు పడుతున్నారు. వారికి దాహం వేస్తుంది. ఇంతవరకు నడిపించిన దేవుడి మీద నమ్మకము కోల్పోయి చిరాకు వచ్చేసిందండి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కరువేంటి? ఇందుకేనా మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది? చావగొట్టడానికేనా? మధ్యలో మమ్మల్ని చంపివేయడానికేనా? మా పశువులు, మా మందలు, మా పిల్లలు, మా ఆస్తులు వీళ్ళంతా కూడా నాశనం అవ్వడానికేనా అని మోసేను అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేళ్ల ప్రజలందరూ కూడా తిడుతున్నారండి. దేవుణ్ణి కూడా తిడుతున్నారు. ఏంటి ఈ పరిస్థితి అని సనుక్కుంటూ, తిడుతూ, వ్యతిరేకిస్తూ, విమర్శిస్తూ చాలా ఇబ్బందికర పరిస్థితి అక్కడికి వచ్చేసిందండి. మోసేకు కూడా విని విసుగొచ్చేసిందండి. చాలా కోపం వచ్చేసింది. చాలా ఇబ్బంది పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఏంటి ఈ ప్రయత్నం అని ఈ అహరోను మోసే కలిసి గుడారం దగ్గర ప్రార్థిస్తే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడండి. నీ వెళ్ళి ఆ బండతో మాట్లాడితే నీళ్ళు వస్తాయి, వాళ్ళందరూ త్రాగుతారు అంటే ఇప్పటికీ అలసిపోయి వాళ్ళ మాటలు విని ఇబ్బంది పడి చిరాకొస్తున్నటువంటి ఈ మోసే ఆవేశంగా వెళ్లి మాట్లాడి రమ్మంటే కర్ర తీసుకుని 2 సార్లు కొడతాడండి. కోపంగా మోసే నీళ్ళైతే వచ్చాయి. దేవుడు వాగ్దానం చేసిన ప్రకారము దేవుడు మాట తప్పడు కనుక నీళ్ళిచ్చాడు. కానీ వెంటనే దేవుని యొక్క మాట ఏమని వచ్చిందంటే, ఇక్కడ పరిశుద్ధాత్మను సన్మానించినట్లు మీరు నన్ను నమ్మకపోతిరి కనుక వాగ్దాన భూమికి నీవు చేరవు అని చెప్పి వెంటనే దేవుడు సమాధానం ఇచ్చాడండి. ఎందుకు ఈ విధంగా జరిగిందో మనం చూస్తే అసలు దీనికి కారణం ఏంటి? ఇలా సనుక్కుంటున్నారు, ఇలా ఇబ్బందులు పడుతున్నారు, ఇలా తిడుతున్నారని చెప్పి మెరిబా మస్సా అనే పేరు పెట్టారండి అక్కడ. అయితే ఈ మెరిబా వాటర్స్ దగ్గర జరిగినటువంటి పరిస్థితి అయితే ఇది. అయితే ఇంత చిన్న కారణానికైనా దేవుడు ఇంత పనిష్మెంట్ ఇవ్వడం, మోసే అంతటి నాయకుణ్ణి, అంత గొప్ప విశ్వాసిని వాగ్దాన భూమికి వెళ్లకుండా చేయడం న్యాయమా అని ఇప్పటికీ చాలా మందిలో అనిపిస్తుంది కదండి. అయితే చూడండి ప్రభునందులారా, దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ మనం గమనిస్తాం. మొట్టమొదటి కారణము, దాదాపుగా మనం 4 కారణాలు మోసే ఎందుకు ప్రామిస్ ల్యాండ్కి, వాగ్దాన భూమికి మరి ప్రవేశించలేకపోయాడు అన్నది మనం ఇక్కడ గమనిద్దామండి. దాదాపుగా మనం 4 కారణాలను మనం వినబోతూ ఉన్నాం. చూడండి ప్రభునందులారా, మొట్టమొదటి కారణం ఏంటి అంటే, మరి మొట్టమొదటి కారణము
మోసేకు దేవుని మీద ఆ సమయములో ప్రభునందు బిడ్డలారా నమ్మకము కోల్పోయినట్లుగా ఇశ్రాయేలుల ప్రజలు కాని మోసే కాని అక్కడ విశ్వాసాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ విధంగా చేయడానికి ప్రభునందు బిడ్డలారా ఏంటి మొదటి కారణము అంటే, ఇక్కడ పరిశుద్ధాత్మను సన్మానించినట్లు మీరు విశ్వసించలేకపోయారు, నమ్మలేకపోయారు. వాళ్ళ నమ్మకం అనేది కోల్పోవడం జరిగిందండి. ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చడం వారు చూశారు, అనేక తెగుళ్ళ నుంచి రక్షించడము వాళ్ళు చూశారు, ఐగుప్తులో జరిగిన తెగుళ్ళు వాళ్ళు సాక్షాత్తు అక్కడ ఉండి వాళ్ళందరూ కూడా చూశారు, వాళ్ళు కల్లారా అవన్నీ గ్రహించారు కూడా. అంతేకాకుండా ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు ఆకలి సమయంలో. అలాంటిది ఈ చిన్న భాగం దేవుడు తీర్చలేడండి. అలాంటి విశ్వాసం లేకుండా ఇశ్రాయేలు ప్రజలు చూడండి ప్రభునందు బిడ్డలారా అన్ని కార్యములు చేసినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసం లేకుండా మోసే మీద అలాగనే అహరోను మీద దేవుని మీద కూడా కోపడ్డారు, ఇబ్బంది పడ్డారు, చిరాకు పడ్డారు, తిట్టుకున్నారు, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కోల్పోయారండి. అంతేకాకుండా ఈ మోసే చేసేటువంటి పని ఏంటంటే, ఎందుకు ఈ వాగ్దాన భూమిలోకి ప్రవేశించలేకపోయాడు? ఇశ్రాయేలీల ప్రజలైతే అలాగున్న దేవుని మీద సంగారు, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయారు. అయితే మోసే చేసినటువంటి పని ఏంటంటే, మోసే కూడా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ధైర్యపరచడము లేకుండా వాళ్ళని ఈ విధముగా విశ్వాసంలోకి తీసుకురావడం లేకపోవడం. చూడండి ప్రభునందు ద్వారా పైగా పైగా వచ్చి అక్కడ ఏమంటున్నాడండి, ఒకసారి మనము ఆ సంఖ్యాకాండములో 20వ అధ్యాయములో మనము అక్కడ గమనించినట్లయితే చూడండి, అక్కడ మోసే వారి గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే 9వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోసే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను. తరువాత మోసే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుంచి మీ కొరకు నీళ్లు రప్పించవలనా అని అన్నాడండి. చూడండి ప్రభునందులారా, వాళ్ళ విశ్వాసాన్ని ధైర్యపరచకుండా వాళ్ళని ఈ విధంగా విశ్వాసంలోకి తీసుకురావడము లేకుండా పైగా కోపించడం, పైగా వచ్చి ద్రోహులారా అని పిలుస్తాడు. చూడండి, ద్రోహులారా అని పిలిచాడు. ఇదే అంశాన్ని దాదాపుగా 3 చోట్ల రాయడం జరిగిందండి. ద్వితీయోపదేశ కాండములో గాని, నిర్గమాకాండములో, సంఖ్యాకాండములో దీని గురించి మనము చదవబడినటువంటి భాగంలో రాయబడింది. అలాగనే ప్రభునందులారా ఈ మోసే అంటాడండి, ఈ విధంగా సంఖ్యాకాండములో, ద్వితీయోపదేశ కాండములో, నిర్గమాకాండములో ఈ మాటలు మనకు అక్కడ కనబడతాయి. చూడండి ప్రభునందులారా, ఈ మోసే ఏమని అంటాడు, ద్రోహులారా ఈ బండలో నుంచి నీళ్లు మీకు కావాలా, దీనిలో నుంచి రప్పించాలా అంటాడు ఆయన. వాళ్ళ విశ్వాసం కోల్పోయేలా చేశాడండి. పరిశుద్ధాత్మను సన్మానించేటట్లు ఆ విశ్వాసాన్ని చూపించకుండా, భయభక్తులు చూపించకుండా ఈ విధంగా ద్రోహులారా అంటున్నారండి. ఇక ఏంటంటే, దేవుడు వాగ్దానం చేసిన ప్రకారము ఆయన అనగా దేవుడు దయచేస్తాడు అనే విశ్వాసాన్ని కోల్పోయారు. వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం కోల్పోవడం జరిగింది. ప్రభునందులారా మొట్టమొదటి కారణం ఎందుకు మోసే కనానులోకి ప్రవేశించలేకపోయాడు అంటే, ప్రభునందులారా ఆ సమయములో ప్రభునందులారా ఆ ఇశ్రాయేలీల ప్రజలు సనిగే విషయంలో ఇశ్రాయేలీల ప్రజలు వారి మీద అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్న సమయంలో సహనము కోల్పోయి నమ్మకము, విశ్వాసాన్ని అక్కడ మనము కోల్పోయినట్లుగా గమనిస్తూ ఉన్నాం. అందునిమిత్తమై మొట్టమొదటి కారణము మోసే అలాగనే ఇశ్రాయేలు ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారండి. అలాగనే రెండవ కారణం ఏంటంటే, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము మనం 51, 52 వచనాలని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము ఒకసారి మనము బైబిల్ గ్రంథంలో నుంచి మోసే రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాల్లో చివరి ధర్మశాస్త్ర గ్రంథమైన 32వ అధ్యాయము 51, 52 వచనాలు. ఏలయనగా మీరు సీరు అరణ్యములో కాదేశు మెరిబ్బా నీళ్ల యొద్ద ఇశ్రాయేలీల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా
ఆ దేశమును చూచెదవు, కానీ నేను ఇశ్రాయేలీలకిచ్చుతున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు. ఎవరితో మాట్లాడుతున్నాడండి ఈ మాట? దేవుడే స్వయంగా మోషేతో మాట్లాడుతున్న మాట. అక్కడ చూడండి, మనం ప్రభునందులారా ఈ రెండవ కారణాన్ని మనం గమనించినట్లయితే ఈ 32వ అధ్యాయము 51, 52 వచనాల్లో మనం గమనించినట్లయితే ప్రభునందులారా మరి తిరుగుబాటు చేయడం మనము గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఈ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఇంకా మనకు ఇక్కడ కొన్ని విషయాలు మనకు కనబడ్డాయి కదండి. మనం అనుకోవచ్చు, ఇంత చిన్న దానికైనా, ఇంత చిన్న అంశానికైనా దేవుడు తొలగించేశాడు అని అనుకునే వాళ్ళు ప్రభునందులారా ఈ వాక్యాలు చూస్తే అక్కడ దేవునితో వాళ్ళు తిరుగుబాటు చేసినట్లు మనకు రాయబడుతూ ఉంది. దేవునితో తిరుగుబాటు చేసినట్టు అక్కడ మనం చూస్తాం. దేవునితో తిరుగుబాటు అంటే ఎంత దైవద్రోహం. కాబట్టే దేవుడు ఆ విధంగా స్పందించడానికి కారణం, దేవుడు తన మాట ఎప్పుడూ తప్పడు, తన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చేవాడు ఆయన. అందుకోసమని చెప్పి బండ నుంచి నీళ్ళిస్తానని చెప్పి నీళ్ళిచ్చినటువంటి దేవుడే ఇప్పుడు మోసేను ఈ విధంగా వాగ్దాన భూమికి చేరనివ్వకుండా చేశాడండి. అందుకోసమే మధ్యలోనే మోసే మరణించడం జరుగుతుంది. మనం ఎన్ని కారణాలు విన్నామండి. మొట్టమొదటి కారణము, మోసే మరి ఆ సమయంలో మరి ఇశ్రాయేలుల ప్రజలను బట్టి అక్కడ దేవుని మీదనే నమ్మకాన్ని కోల్పోయాడు. అలాగనే దేవుని మీదనే మరి అక్కడ మనకు తిరుగుబాటు చేసినట్లుగా ఆ ఇశ్రాయేల్ ప్రజలతో పాటు మరి దేవుని మీద తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలతో తిరుగుబాటు చేయడము దేవునితో తిరుగుబాటు చేయడముతో సమానమండి. అలాగనే ప్రభునందులారా మూడవ కారణము ఏంటి అంటే, దేవునితో మోసే ఎప్పుడు కూడా మూడవ కారణం ఏంటి అంటే దేవుని మాటను నిర్లక్ష్యం చేయడం. మొదటి కారణం నమ్మకాన్ని కోల్పోవడం, రెండవది తిరుగుబాటు చేయడం, మూడవది దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేయడం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనములో మనము అక్కడ చదివినట్లయితే ప్రభునందులారా 20వ అధ్యాయం 8వ వచనంలో, నీవు నీ కర్రను తీసుకొని, దేవుడు చెప్పిన మాట అండి, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుంచి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకు ఇమ్ము, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు. చూడండి ప్రభునందులారా 8వ వచనంలో ఏమని రాయబడిందండి. ఈ మనము మూడవ పాయింట్ మనం వింటున్నాము, దేవుని మాటను నిర్లక్ష్యం చేశాడు కాబట్టి ప్రామిస్ ల్యాండ్ కి ప్రవేశించలేకపోయినా మోసే. చూడండి ప్రభునందులారా, దేవునితో మోసే ఎప్పుడు కూడా ముఖాముఖిగా మాట్లాడినట్లు మనం చూస్తాం. అంటే ఆయన ప్రత్యక్షతను ఆయన గమనించాడు, చూశాడు, అనుభవించాడు. అలాంటి మోసేకు కూడా నమ్మకం లేకపోవడము ఇక్కడ విచారకరమండి. అంతేకాకుండా మోసేతో దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞ చేశాడు. ఏమని అంటే మనం చదివాం కదండి, ఆ బండతో ఏమన్నాడండి, వెళ్ళి మాట్లాడు అన్నాడు. ఆ బండతో వెళ్ళి మాట్లాడమంటే ఆయన కోపంతో కొడతాడండి. పైగా ఎన్నిసార్లు కొడతాడంటే ఇక్కడ రాయబడి చూడండి ఎన్నిసార్లు. 11వ వచనంలో మనము గమనించినట్టయితే, ఆ 10 నుంచి గమనించినట్టయితే, తరువాత మోసే అహరోనులు ఈ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుంచి మీకు నీళ్లు రప్పించవలనా అని ప్రశ్నిస్తూ, రప్పించవలనా అనెను. అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే బండతో దేవుడు ఏమన్నాడండి, మోసేతో బండ గురించి ఏమన్నాడు, వెళ్ళి బండతో మాట్లాడు అన్నాడు. కానీ ఇక్కడ మోసే చేసిన పని ఏంటంటే, ఇక్కడ దేవుని మాటను నిర్లక్ష్యం చేయడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆజ్ఞను మీరడం వల్ల ఈ యొక్క పరిస్థితి రావడానికి మనం మూడవ కారణంగా మనం చెప్పుకోవచ్చండి. చూడండి, మనం గమనించినట్లయితే ఇక్కడ 2 సార్లు ఆ కర్రను తీసుకుని ఆ బండను కొట్టడాన్ని మనం చూస్తాం. పైగా ఇదంతా కూడా మోసే ఎక్కడ చేశాడంటే పబ్లిక్ గా చేశాడు. ప్రజల ముందు, వాళ్ళందరి ముందు కూడా ఆ విధంగా చేయడం మనం గమనిస్తాం. అక్కడ ఖచ్చితంగా వాళ్ళ మీద కోపపడుతూ, దేవుడి మీద విశ్వాసం ఉంచకుండా
దేవుడు చెప్పింది చేయకుండా ద్రోహులారా అంటూ బండలో నీళ్లు మీకు కావాలా అని అక్కడ మాట్లాడే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి ప్రభునందులారా, ఈ విధంగా దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క మాటను వ్యతిరేకించి చెప్పింది చేయకుండా ఉండే పరిస్థితిని బట్టే వాగ్దాన భూమికి చేరలేకపోయాడు. ఇదేనండి మూడవ కారణం. చూడండి, మరొక నాలుగో కారణాన్ని మనం గమనిద్దాం. 3 కారణాలు మనం విన్నాం. మొదటి కారణం నమ్మకం కోల్పోయాడు, రెండవది తిరుగుబాటు చేయడం జరిగింది, మూడవది దేవుని మాటను నిర్లక్ష్యం చేయడము, నాలుగవ కారణం ఏంటి అంటే ప్రభునందులారా, మనము ఇక్కడ ఈ అంశాన్ని గమనించినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. 4వ కారణం గురించి మనము వింటూ ఉన్నాము. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి ప్రభునందులారా, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. చూడండి ప్రభునందులారా, 4వ కారణాన్ని మనం గమనిస్తూ ఉన్నాము కదా. ఆ బండ ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో ఆ బండ క్రీస్తు అనే మాట మనకు కనబడుతుంది. అది ఒక సింబాలిక్ గా, క్రీస్తుకు సింబాలిక్ గా కనబడేటువంటిది. మొదటి కొరింథీ పత్రికలో ఈ మాట మనం గమనించాం. చూడండి, నిర్గమాకాండం 17:6లో మోసే కర్రను తీసుకుని కొడతాడు. ఎన్నిసార్లు? 2 సార్లు కొడతాడు. ఇకపోతే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 28వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా మనము చదువుకుందాము. ఏడవ అధ్యాయం 28వ వచనంలో ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారముగా, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులను నియమించును కానీ ధర్మశాస్త్రములకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడిని నియమించిన గనక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పించవలసిన అవసరము కలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించను. చూడండి ప్రభునందులారా, పాత నిబంధన కాలములో మానవుడు చేసినటువంటి పాపములకు ఏం చేసేవారండి? ఏడాదికి ఒకసారి బలులు అర్పించేవారు. అలాగున్న ప్రతి దినము జరిగేది. ప్రతి ఏడాదికి అనేకమైనటువంటి మరి గొర్రెలను పశువుల్ని అర్పించేటువంటి వారండి. చూడండి, ఇక్కడ మనము గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో గాని కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ బండ క్రీస్తు అని రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసు క్రీస్తు వారు ఖచ్చితంగా, ఇక్కడ మనం గమనించినట్లయితే చివరి మాటలో తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. చూడండి, ఆయన త్యాగము ఒక్కసారి చేయడం జరిగింది. ఒక్కసారి మాత్రమే ఆయన మరణించే పరిస్థితిని మనం గమనిస్తాం. ఈ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో కానీ ఇక్కడ జరిగేది ఏంటి? మోసే 2 సార్లు కొట్టాడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనం చదివాం కదా. అలాగే సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో మాట్లాడి రమ్మంటే మాట్లాడితే నిలిస్తాను, బండతో మాట్లాడు అంటే కొట్టాడు. అది కూడా 2 సార్లు కొట్టడాన్ని మనము ఇక్కడ గమనిస్తున్నామండి. కోపములో మోసే చేసినటువంటి పని ఏంటంటే ప్రభునందులారా, నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా వారి యొక్క విశ్వాసాన్ని కూడా కోల్పోవడము, దేవుని ప్రత్యక్షతను గమనించినటువంటి వాళ్ళు విశ్వాసము ఏమైపోయిందండి? విశ్వాసము కోల్పోవడము ఒక కారణం. అలాగే దేవుని పైనే తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితుల్లోనికి మారిపోయినటువంటి ప్రజలు, మారిపోయినటువంటి మోసే 2వ కారణం అండి. అలాగే దేవుని మాట వినకుండా ఆజ్ఞను మీరి చేసినటువంటి ప్రయోగం 3వ కారణం. అలాగే యేసు క్రీస్తు వారు సింబాలిక్ గా తీసుకున్నటువంటి ఈ బండను ఒక్కసారే ఆయన మరి కొట్టడం మాత్రమే కాదు, 2 సార్లు కొట్టడము మనం ఇక్కడ గమనిస్తున్నామండి. చూడండి ప్రభునందులారా, 4వ కారణం ఏంటంటే బండను కొట్టడము మాత్రమే కాదు, 2 సార్లు కొట్టాడు. 2 సార్లు కొట్టడము ద్వారా చూడండి, మనం ఈ యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే కోపంతో ఆ యొక్క సిద్ధాంతాన్ని ఉల్లంఘించినటువంటి కారణంగా 4వ కారణంగా మనం చూస్తామండి. ఇవే కాకుండా ప్రభునందులారా, ఇలాంటివన్నీ కూడా మనము ఈ పరిస్థితి ద్వారా అర్థం చేసుకోవచ్చు.
ఇన్ని కారణాలు ఉన్నాయని చెప్పే దేవుడు మోసే ఏమైతే చేయాలో అవి చేయకుండా ఇలాగ చేస్తున్న దాన్ని బట్టే దేవుని యొక్క ప్రామిస్ ల్యాండ్ ని వాగ్దాన భూమిని మోసేకు అందించలేదు. ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు మోసేకు వాగ్దాన భూమిని ఇవ్వను అని చెప్పినప్పటికీ కూడా దేవుని మాట అంటే మాటే తెలుసు మోసేకు కూడా. అయినప్పటికీ ఆ దేవుని యందు బుద్ధి కలిగి, ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా, బుద్ధి కలిగి విశ్వాసం కలిగి ఇక మీదట ఎన్నడూ తప్పు చేయకుండా దేవునితో నడిచిన విధానం చాలా గొప్పదండి. ఇది మనము చివరి పాయింట్ గా మనం గమనిస్తాం. 4 పాయింట్లు మోసే మరి పొరపాటు చేసినప్పటికీ ఈ 5వ పాయింట్ ను మనం గమనించాలండి. వాగ్దాన భూమికి ఏ మాత్రము కూడా నీవు చేరవు అన్న మాటని విన్న మోసే మరి అతను బుద్ధి కలిగి విశ్వాసం కలిగి ఇక ఎన్నటికీ కూడా అటువంటి తప్పు చేయకుండా దేవునితో నడిచిన విధానము చాలా చాలా గొప్పదండి. అప్పటి నుంచి అర్థం చేసుకొని ఏ తప్పిదము చేయకుండా దేవునితోనే నడిచి మరణించారండి మోసే. అది చాలా గొప్ప విషయం. అయితే మోసేని పుట్టించింది, అలాగే పెంచింది, ఎన్నో ఇబ్బందుల నుంచి రక్షించింది, నాయకుణ్ణి చేసింది. ఇదంతా కూడా ఇజ్రాయేలీల ప్రజల గురించి, ఇజ్రాయేలీల వారి యొక్క సంతానము, వారి యొక్క ప్రజలు, వారి యొక్క వంశావళి గురించి నడిపించాడు, నాయకుణ్ణి చేశాడు, అలాగే బలపరిచాడు, అలాగే మన్నా, అలాగే సముద్రం, ఈ విధంగా బండలో నుంచి నీళ్లు అన్ని ఆఖరికి వాగ్దాన భూమికి చేరుకునేంత వరకు కూడా ఆయన నడిపిస్తూనే ఉన్నాడండి మోసేని. ఇప్పుడు మోసే యొక్క పని ఎందుకైతే క్రియేట్ చేశాడో, ఎందుకైతే వచ్చాడో, ఎందుకైతే ఇజ్రాయేలీల ప్రజల కోసం ఎందుకైతే పుట్టించాడో ఆ పని అయితే అయిందండి. అందుకే దేవుడు మోసేను తీసుకున్నాడు. అందుకోసమే నియమించినటువంటి ఈ మోసే తప్ప ఇజ్రాయేలీల ప్రజలంతా కూడా వాగ్దాన భూమికి చేరుకున్నారండి. ఆనందముగా సంతోషముగా అక్కడ జీవించారు. ఇది ఇక్కడ పరిస్థితి. మరి నేటి దినాల్లో ఈ వాక్యాన్ని కాన్ఫరెన్స్ కాల్లో వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట ఏంటంటే, ప్రభునందులారా, కొన్ని పరిస్థితులు కూడా మన జీవితంలో ఇలానే ఉంటాయి, మోసేలాగే ఉంటాయి. దేవుని భయభక్తులు కలిగే ఉంటాం, దేవుని ద్వారానే ఆత్మీయతను సంపాదించుకునే ఉంటాం. కానీ కొన్ని క్షణిక ఆవేశాలు, కొన్ని పరిస్థితులు, కొన్ని కోపాలు, కొన్ని ఉద్రేకాలు, అలాగే కొన్ని విపరీతమైనటువంటి కారణాలతో దేవునికి విరోధం అవ్వడము, విశ్వాసాన్ని కోల్పోవడమో, ఆత్మీయతను దెబ్బతీసుకోవడమో, లేదా చిన్న కోపాలకు తాపాలకు, లేదా ఏదైనా ఒక మాట కోసం, ఒక చేష్ట కోసం, ఒక ఉద్దేశం కోసం ఈ విధంగా ఆత్మీయతకు భంగము కలిగించే వారిగా, ఆత్మీయతకు విలువనివ్వకుండా మనల్ని మనం కించపరుచుకుంటూ, మనల్ని మనం తగ్గించుకుంటూ విశ్వాసాన్ని కోల్పోయేటువంటి వారిగా, దేవునికి విరోధులయ్యేటువంటి వారిగా మనము కూడా ప్రయత్నం చేస్తున్నామేమో, మనలో కూడా ఆ లక్షణాలు ఉన్నాయేమో. దేవుని ద్వారా నడిపించబడినటువంటి మోసేకే అలాంటి పరిస్థితి వస్తే మరి నా సంగతి ఏంటండి? ఈ కాన్ఫరెన్స్ కాల్లో మరి ఎవరైతే పాల్గొన్నారో వారందరికీ కూడా ఈ మాటలు హెచ్చరిస్తున్నాయి. మరొకసారి దేవుని ద్వారా నడిపించబడినటువంటి మోసేకే అలాంటి పరిస్థితి వస్తే ఎవరైతే కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారో మరి మన పరిస్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలండి. కాబట్టి కొన్ని క్షణిక ఆవేశాల వలనో, కొన్ని సందర్భాల వలనో, ఏదో చింత జరిగింది, చిక్కు జరిగింది, లేదా ఏదో బాధ వచ్చింది అనే ఉద్రేకంతోనో దేవునికి విమర్శకులుగా గాని, ఆత్మీయతను కోల్పోయే వారిగా కానీ, లేదా మనల్ని మనం కించపరచుకునే వారిగా కానీ, ఎదుటి వారిని కించపరిచే వారిగా కానీ ఉండకుండా మన ప్రయత్నం మనం చేయడానికి, మనం సహించడానికి, భరించడానికి సిద్ధపడదామండి. మనం 4 సంగతులను మోసే ఎందుకు కనానులో ప్రవేశించాడో తెలుసుకున్న మనము ప్రభునందులారా, మొదటి కారణం నమ్మకాన్ని కోల్పోయాడు. ఒకవేళ నీవు దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయావా, దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయావా, ఒకవేళ నీవు దేవుని ఎడల తిరుగుబాటు చేస్తున్నావా, నీవు దేవుడు చెప్పేటువంటి మాటలు వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని మాటను ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవుడు చెప్పిన పనిని చేయకుండా మరొక పనిని నీవు మోసే బండను 2 సార్లు కొట్టినట్లుగా నీవు చెప్పిన పనిని చేయకుండా మరొక పని చేస్తున్నావేమో. ప్రభునందులారా,